మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను. నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశా. ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది. భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు, మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి. ఈ దృక్పథం మంచిది కాదు. ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు వేరుగా ఉన్నాయి అన్నారు కదా. కానీ అప్పుడు కూడా ఇదే విధంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి. అప్పుడు పరిస్థితులు ఏమి వ్యతిరేకం, అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది. కానీ ఎందుకు మీ ప్రశ్న ఏందో చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి అంటే అంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే కారణాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో గానీ నేనైతే నమ్మట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు పదవి ఇస్తారు, అడగండి, మీరు ఏదైనా ఫ్రీగా అడగొచ్చు. కాదు, నేను ఇంతకు ముందే చెప్పా. మిమ్మల్ని కాదని ఒక్క నిమిషం, మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా, తర్వాత మీరు ప్రశ్న అడగాల. గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు. మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక్క పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, అటువంటి హామీలేమీ లేవు. అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తాను. మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా? గవర్నర్ గానీ ఎలాంటి అయినా మీ కొన్నటువంటి రాజకీయ నేపథ్య అనుభవరీత్యా మీకు ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలని అనుకోండి. ఈ రోజు నా యొక్క ఆలోచన అంతా కూడా నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం. దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను, విదేశాల్లో కూడా పర్యటించిన. నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది. నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలామంది చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది రిధం కూడా చాలా బాగుంది. కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి. ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయిరెడ్డి అవినీతిపరుడు కాదు. నేను భగవంతుడు సాక్షిగా ఒక విషయంగాని చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను. ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరెక్కడైనా అఫిడవిట్లో చూసుకోవచ్చు. నా కూతురు ఆస్తులన్నీ కూడా లేకుంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజు కాదు 40 సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు. నేను లేను. వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. అది కూడా మీ ఛానల్స్కి మీ మనస్సాక్షికి నేను వదిలేస్తా ఉన్నా. దాంట్లో ఎంత నిజం ఉందన్నటువంటిది మీరే తెలుసుకోండి. నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో 2 ఒకటి నాది, విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్. ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు. నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతా ఉన్నాను. ఆస్తులు సంపాదించాలని లేదు. నేను గతంలో చెప్పాను, ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒకరు 100, 200 కోట్లు 300 కోట్లు సంపాదించితే వాళ్లకు ఉండేటటువంటి ఆ వియ్యంకుడికి ఉండేటటువంటి వేల కోట్లలో ఈ 200 కోట్లనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది. ఆ అవసరం లేదు. ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నీతిగా నిజాయితీగా బతకదామనుకున్నాను. కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరచడం కూడా వాస్తవం. ఛానల్ పెట్టాలనే ఆలోచన కూడా వెలుబుచ్చారు. మంచి ప్రశ్న వేశారు. గతంలో
రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఛానల్ పెట్టాలి అన్నటువంటిది. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను. ఈ రోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సార్ మీ పైన రెండోసారి నమ్మకం పెట్టి మీకు రాజ్యసభ ఇచ్చారు కదా, మీరు జగన్ ఫోన్ చేసి చెప్తామన్నారు. ఏమన్నారు సార్? వద్దని చెప్పలేదా? వద్దని రాజీనామా చేయొద్దన్నారు. రాజీనామా కాదు సార్, మీకు ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఆయన అడిగారు, మీరు వెయిట్ చేయాలా? అది చెప్పండి. జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఆయన